హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే స్నాక్ చూద్దామండి. అటుకులతో ఈజీగా చేసుకోగలిగే ఒక స్నాక్ చూద్దాము. దీనికోసం ముందుగా ఇలా ఒక ఆలు పచ్చిదేనండి, ఇది పీల్ చేసేసి ఇలా గ్రేటర్ ఉంటుంది కదండి, దీంతో గ్రేట్ చేసేసుకోవాలి. నేను మొత్తంగా గ్రేట్ చేసేసి చల్లటి వాటర్లో వేసానండి. దీనికి ఉండే స్టార్చ్ అంతా కూడా పోతుంది. చూడండి, ఈ విధంగా మామూలు నార్మల్ వాటర్లో పోసేసాను నేను, చల్ల నీళ్ళేవి కాదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చిన్నగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 2 నుంచి 3 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇందులో వేసేసానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయని ఇందులో వేసేసాను. మీరు ఇలా ఉంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి పని మనకి ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు అటుకులు తీసుకున్నానండి, పోహాని. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే థిక్ ఆర్ థిన్ ఏదైనా కూడా తీసేసుకుని ఇలా 1కి 2 సార్లు బాగా వాష్ చేసేసుకుని తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా కూడా తీసేసి వేరొక బౌల్లోకి ఈ అటుకులని వేసేద్దాము. వాటర్ అంతా కూడా పిండేసుకోవాలండి. ఇప్పుడు ఇంతకుముందు మనం తురిమి పెట్టుకున్న బంగాళాదుంప తురుము ఉంది కదండి, ఆలు తురుము, అది వాటర్ అంతా తీసేసి ఇలా ఇందులో వేసేసుకోవాలి. తురిమిన తర్వాత వాటర్లో కంపల్సరీ వేసుకోవాలండి, లేదంటే ఆలు బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా కొత్తిమీర లేదండి అవైలబుల్, నాకు కరివేపాకు వేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి. ఇలా చిన్నగా తరిగేసి అన్ని ఇందులో వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి, జీలకర్ర. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల శనగపిండి అండి, ఇది బైండింగ్ కోసం అనేసి నేను వేసాను. 2 స్పూన్ల శనగపిండి వేసి ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వాటర్లో తడిపాం కాబట్టి ఇందులో ప్రస్తుతానికి వాటర్ వేయలేదండి నేను. తర్వాత ఒకసారి కలిపిన తర్వాత నాకు సరిపోలేదు, అందుకని జస్ట్ కొద్దిగానే మాత్రమే వేసాను నేను వాటరు. కొద్దిగా పసుపు కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకుని మనకి ఎలా ఇష్టపడతామో అలాగా ఆ షేప్లో రౌండ్గా ఆర్ ఓవెల్ ఎలా అయినా మీరు చేసుకుని కట్లెట్ లాగా చేసుకుంటే పోహాతో అటుకులతో మంచి స్నాక్ అండి, మంచి హెల్తీగా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్. అలాగే మైనస్ రెసిపీస్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టేసుకుని మనం చేసి పెట్టుకున్న ఈ పోహా కట్లెట్స్ని ఇలా ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేసుకోకూడదు, మాడిపోతాయండి. లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం ఆలు అది కూడా పచ్చిగా వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నుంచి 7 నిమిషాలు బాగా ఫ్రై చేస్తే మనకి కట్లెట్స్ రెడీ అయిపోతాయండి. చాలా ఈజీ రెసిపీ అండి, ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. చాలా బాగుంది కదండి రెసిపీ, అయితే ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.